కంటే పోవు. ఒకే ఒక్క ఓటమి కారును తలక్రిందులు చేసిందంటే మీరు ఏమంటారు? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీరు టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా మీరు ఎంపీ టికెట్ ఇచ్చిన రంజిత్ రెడ్డి నాకు ఈ టికెట్ వద్దని కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. అక్కడ వరంగల్లో కావ్య మీరు టికెట్ ఇచ్చిన కావ్య నాకు ఈ టికెట్ వద్దని కాంగ్రెస్ అభ్యర్థిగా మారిపోయారు. ఆ ఒక్క ఓటమే నాయకులను ఇలా తయారు చేసిందంటారా? బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతుందా? కళ్యాణ్, ఇవన్నీ రాజకీయాల్లో సహజం. మనం చూసాం చాలా చోట్ల కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా బీజేపీలో పోయి చేరుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పోయి బీజేపీలో చేరుతున్నారు. సో కొంతమంది క్యాపిటలిస్టులు అనుకోండి, వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది అవకాశవాదులు పార్టీలు మారుతూ ఉంటారు. కానీ నాయకులు పోయినంత మాత్రాన మా పార్టీ క్యాడర్ ఇంటాక్ట్ ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలందరూ కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. పార్టీకి వచ్చే నష్టం లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది మా పార్టీలో వచ్చి చేరారు. కానీ అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందా? కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందా? అల్టిమేట్గా ప్రజల మనసు గెలవాలి. ప్రజలకు మనం మంచి చేస్తే ప్రజలు మనల్ని గెలిపించుకుంటారు. ఇవాళ మేము 2 సార్లు ప్రజలు మమ్మల్ని గెలిపించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు కావచ్చు, సరే మా పట్ల ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం, 2 సార్లు వీళ్ళకి వేసామని ప్రజలు అనుకున్నారు. వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు మాకంటే బాగా పనిచేస్తే వాళ్ళు నిలబడతారు. లేదంటే డెఫినెట్గా మళ్ళీ కేసీఆర్ఏ బాగున్నాడు, బీఆర్ఎస్ఏ బాగుంది అనుకుంటే ప్రజలు మాకే అవకాశం ఇస్తారు. సో మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తి చూపుతాం. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే విధంగా ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజలకు మెరుగైన పరిపాలన ఈ ప్రభుత్వం అందించేటట్టుగా ప్రజల పక్షాన నిరంతరం శాసనసభలో బయట మేము పోరాడతాం. హరీష్ గారు, కొంత వెనుకబడ్డట్లు ప్రస్తుతం కనిపిస్తున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఆ తర్వాత మరింత ఇబ్బందికర పరిస్థితి బీఆర్ఎస్కు రాబోతుందా? ఈ ముమ్మాటికి మేము అద్భుతంగా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మీకు అసలు అనుమానం అవసరం లేదు. ఈ 5 ఏళ్ల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పిదాలు చేస్తుందో, వాళ్ళలో ఎన్ని గ్రూపులు ఉంటాయో, ఎన్ని కుమ్ములాటలు ఉంటాయో ఇప్పటికే చూస్తున్నాం మనం. మన వరంగల్ ఆడియో లీక్ చూసాము, ఇంకా కొన్ని వార్తలు మనందరం కూడా వింటూ ఉన్నాం. ఇప్పటికే వాళ్ళు ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పెడుతుండ్రో, ప్రజలు ఇప్పటికే ఎందుకు ఓటేసామరా నాయనా అని అనుకునే పరిస్థితి ఇప్పటికే చూస్తున్నాం 5 నెలల్లోనే. సో అందువల్ల మా పార్టీలో కొంతమంది నాయకులు వెళ్ళినా, పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టి తీసుకున్నా కూడా పార్టీకి వచ్చే నష్టం లేదు. తప్పకుండా పార్టీ పుంజుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు అందరూ ఊహించినట్టు కాదు, బీఆర్ఎస్ మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తుంది. ఇవాళ ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. ముఖ్యంగా రైతులు, పెన్షన్దారులు, మహిళలు, మొన్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో వాళ్ళందరూ తిరిగి బీఆర్ఎస్కి ఓటేయాలనుకుంటున్నారు. సో 4.5 ఏళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక బయటపడతలేరు, ఓపెన్గా వాళ్ళు చెప్పడం లేదు. కానీ మీరు చూడండి, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ని గెలిపించాలని డిసైడ్ అయినరు. అవి మీరు జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాల్లో మీరు స్పష్టంగా చూస్తారు. సో బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నష్టం ఉండదు. ఏదో అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఖాళీ అయింది. కేవలం 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 64 ఎమ్మెల్యేలతో అధికారంలోకి రాలేదా? సో డెఫినెట్గా పార్టీలో నాయకులు వెళ్ళడము, పార్టీలో ఎమ్మెల్యేలు వెళ్ళడము, పార్టీలో ఇంకేదో జరిగిందని కాదు. అంతిమంగా ప్రజలు కీలకం, ప్రజలు కేంద్ర బిందువు. ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ బాగు చేస్తే, వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళు నిలబడతారు. అమలు చేయకపోతే డెఫినెట్గా ప్రజలు మళ్ళీ కేసీఆర్ వైపు, బీఆర్ఎస్ వైపే చూస్తారు. హరీష్ గారు, లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ వాతావరణం మారిపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ 1-2 తక్కువ సీట్లు వస్తే ప్రభుత్వమే కూలిపోవచ్చు. ఇలాంటి ప్రచారం ఒకటి జరుగుతుంది. దాన్ని మీరేమైనా నమ్ముతారా? అందులో ఏమైనా అవకాశం ఉందా అలా జరగడానికి? అంటే ఒక్కటండి, మేమైతే ఈ ప్రభుత్వం కూలిపోవాలనో, ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనో అనుకోవడం లేదు. సరే, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అంతర్గత కుంభలాటలతో వాళ్ళు ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకొని వాళ్ళు కూలిపోతే దానికి నేను చేయగలిగింది ఏం లేదు. సరే, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు ఆగస్టు సంక్షోభం వస్తుంది అంటున్నాడు. ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి గారు మా పార్టీలోకి బీజేపీలో చేరతారని అంటున్నారు. మరి అది బీజేపీ కాంగ్రెస్ మధ్య ఏమో అంతర్గత ఒప్పందాలు నడుస్తున్నాయో, అంతర్గతంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు. సో ఏది జరిగినా మేము దాంట్లో భాగస్వామ్యం కాదలుచుకోలేదు. చూద్దాం, పరిణామాలను బట్టి చూద్దాం. కానీ మేము కోరేదైతే ఈ ప్రభుత్వం ఉండాలి. ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. 5 ఏళ్ళు ఉంటేనే ఏమవుతుందంటే, గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఏం చేసింది, ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏం చేసింది అనేది పాలేందో నీళ్ళేందో తేలుతుంది, ప్రజలకు స్పష్టత వస్తుంది.
సార్ ఇప్పుడు మాత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు చాలా చాలా కీలకం. నేను 10 టీవీ ద్వారా ప్రజలకు చేసే విజ్ఞప్తి కూడా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ను మళ్ళీ జాయింట్ క్యాపిటల్ తీసేసి అచ్చంగా మన తెలంగాణ క్యాపిటల్ కావాలన్నా, ఇది కేంద్రపాలిత ప్రాంతం కాకుండా ఉండాలన్నా, విభజన హామీలు అన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడాలన్నా, గోదావరి జలాలు కర్ణాటక తమిళనాడు తరలకుండా ఉండాలన్నా, తెలంగాణ గొంతుక తెలంగాణ ప్రజలే హైకమాండ్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రేపు పార్లమెంట్లో ఉండాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ బీజేపీలు ఆయా రాష్ట్రాల్లో తమ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాన్ని ఫనంగా పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో 7 మండలాలు లోయర్ సీలేరు విషయంలో 2 పార్టీలు ఒకటై తెలంగాణ గొంతు బిసికాయి. స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటుపై ఆయన అక్కసు వెళ్ళగక్కిన పరిస్థితి కూడా చూసాము. సో ఇట్లాంటి విషయాలు మనం అనుభవంలో ఉన్నాయి కనుక ఈ తెలంగాణ కోసం ఒక గొంతుక, ప్రశ్నించే గొంతుక, తెలంగాణ ప్రయోజనాల గురించి నిక్కచ్చిగా మాట్లాడేటువంటి బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండడం చాలా చాలా అవసరం. అందువల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రశ్నించే గొంతును ఇటు శాసనసభలో అటు పార్లమెంట్లో ఉండే విధంగా ఈ లోక్సభ ఎన్నికల్లో దీవించాలని, గెలిపించాలని నేను 10 టీవీ ప్రేక్షకులు